హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. నేను మీ శంషద్ని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఈ పండక్కి ఎంతో రుచికరంగా ఉండే గుల్ల మైసూర్ పాక్ రెసిపీ. మీరు కూడా ఈ పండక్కి బయట కొనే పని లేకుండా ఈ వీడియో చూసి మీ ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని దాని మీద ఒక జిల్లెడ్ని పెట్టుకొని 1 కప్పు దాకా శనగపిండిని వేసుకొని జల్లించి తీసుకోండి. మనం ఈ శనగపిండిని ఇలా జల్లించి తీసుకోవడం ద్వారా మైసూర్ పాక్ అనేది చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. ఇప్పుడు మనం ఒక కడాయిని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా పంచదారని వేసుకోండి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల దాకా పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ పంచదారని పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే పంచదారగా శనగపిండిని కొలుచుకున్నారో అదే కప్పుతో 1.25 కప్పు దాకా నూనెను వేసుకోండి. ఎలాంటి ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ నూనె గిన్నెని కాస్త పక్కన పెట్టేసి మనం జల్లించి పెట్టుకున్న ఈ శనగపిండిలో 3 గరిటెల దాకా ఆయిల్ని వేసుకోండి. 3 గరిటెల దాకా ఆయిల్ని వేసుకొని మిగతా ఆయిల్ని పక్కన పెట్టేసి ఈ శనగపిండిలో ఈ ఆయిల్ అంతా ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ఈ శనగపిండిలో ఆయిల్ని కాస్త కలుపుకొని ఈ మైసూర్ పాక్ చేస్తే లోపల చాలా గుల్లదనం అనేది వస్తుంది. ఎలాంటి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం ఆయిల్ గిన్నెని పెట్టేసుకొని ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యే లోపు మనం పంచదార పాకాన్ని పట్టుకుందాం. మరో స్టవ్ మీద మనం ఈ పంచదారని పెట్టుకొని 1/2 కప్పు దాకా నీళ్లను వేసి ఈ పంచదార అంతా కరిగి మనం ఈ పంచదారని తీగ పాకం వచ్చేంత వరకు మీడియం మంట మీద పెట్టి ఉడికించుకోవాలి. కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త మాలాంటి కొత్త ఛానల్ వాళ్ళకి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. పంచదార అంతా బాగా కలిసిపోయి కాస్త ఉడికిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. తీగపాకం వచ్చిందో లేదో. తీగపాకం అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఇంకొక కాసేపు మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ పంచదారకి మంచిగా తీగపాకం అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. 2 ఏళ్ల మధ్యలో పెట్టి ఇలా లాగితే తీగలాగా వచ్చాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసి అంతా ఈ పంచదార పాకంలో కలిసే విధంగా కలిపేసుకోవాలి. మంటను కొద్దిగా తగ్గించి పెట్టుకోండి. కంటిన్యూస్గా కలుపుతా 1, 2, 3 నిమిషాలు పైన నుంచి బబుల్స్ వచ్చేంత వరకు మనం ఈ శనగపిండి మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. 1, 2 నిమిషాలు ఉడికేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇలా బబుల్స్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం పక్కన ఆయిల్ని వేడి చేసుకుంటున్నాం కదా. ఆ ఆయిల్ని ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమంలో వేసేసి ఈ ఆయిల్ అంతా ఈ శనగపిండి మిశ్రమంలో కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇటువైపున మనకు ఇది ఉడుకుతూ ఉండాలి, మరో పక్కన ఆయిల్ కూడా వేడి చేసుకుంటూ ఉండాలి. చల్లటి ఆయిల్ మాత్రం వేయకూడదు. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఆయిల్ అంతా కలిసిపోయి కొద్దిగా బబుల్స్ వచ్చాక మళ్ళీ వేడి ఆయిల్ని వేసి ఈ ఆయిల్ కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఆయిల్ అంతా అయిపోయేంత వరకు మన ఆయిల్ అనేది స్టవ్ మీద వేడి అవుతానే ఉండాలి. ఈ ఆయిల్ వేసుకుంటా మనం ఈ మైసూర్ పాక్ని మిశ్రమాన్ని చక్కగా ఉడికించుకోవాలి. మీకు ఆయిల్ అనేది చల్లారిపోతే మాత్రం మైసూర్ పాక్ అనేది గుల్లగా రాదు ఫ్రెండ్స్. ఆయిల్ అనేది వేడి మీదే ఉండాలి. 1/4 టీ స్పూన్ దాకా యాలకుల పొడి మళ్ళీ వేడి చేసుకున్న ఈ ఆయిల్ని వేసేసి అంతా కలిపేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఆయిల్ని వేసేసి స్టాప్ చేసేసుకొని ఒక కేక్ గిన్నెని తీసుకొని ఆ కేక్ గిన్నెకి కొద్దిగా నెయ్యి అప్లై చేసి మనం ఉడికించుకున్న ఈ మైసూర్ పాక్ మిశ్రమాన్ని ఈ గిన్నెలో వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో స్ప్రెడ్ చేయండి. 2 నిమిషాలు చల్లారాక ఏదైనా ఒక నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి.
కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే మనం ఘాట్లు పెట్టుకోవాలి. చల్లారాక ఘాటు అనేది పడదు, కాస్తిగా మిశ్రమం అనేది గట్టి పడుతుంది. ఇలా కట్ చేసుకున్న ఈ మైసూర్ పాక్ని 2-3 గంటలు పక్కన పెట్టేయండి. పూర్తిగా చల్లారిపోవాలి. ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మైసూర్ పాక్ అనేది గట్టి పడిపోయింది, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ గిన్నె మీద ఒక ప్లేటుని బోర్లించి ఇప్పుడు నిదానంగా రెండో వైపుకి తిప్పుకొని ఈ గిన్నెని నిదానంగా తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మన మైసూర్ పాక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటిని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, లోపల ఎంత గుల్లగా ఎంత బాగా కుదిరిందో. ఈ పండక్కి మీరు కూడా మీ ఇంట్లో ఈ మైసూర్ పాక్ రెసిపీని ట్రై చేసి నాకైతే ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.